బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది లావణ్య. ముంబైలో ఓ ఇంట్లో మాల్వితో కలిసి ఉండగా పట్టుకుంది. దీంతో లావణ్యతో దూషణకు దిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లావణ్యపై దాడి జరగడంతో ముంబైలో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది లావణ్య. రాజ్ తరుణ్ మాల్వి సంబంధంపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కుటుంబ వ్యక్తిగత సమస్య కాబట్టి మీరే పరిష్కరించుకోండి అక్కడి పోలీసులు చెప్పారు. హైదరాబాద్లో నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్పై నమోదైన కేసును ముంబై పోలీసులకు వివరించింది లావణ్య. తనని మోసం చేసి హీరోయిన్ మాల్వితో సహజీవనం చేస్తున్నాడని గతంలోనే లావణ్య ఆరోపణలు చేసింది. ముంబైలో రహస్యంగా ఉంటున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్ళింది లావణ్య. ఇద్దరిని పట్టుకున్న లావణ్య రాజును తనకు అప్పగించాలని మాల్వితో గొడవకు దిగినట్టు సమాచారం. నిన్న ఉదయం తరుణ్ లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జిషీట్లో రాజ్ తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. లావణ్యతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు హీరో రాజ్ తరుణ్.